హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనము ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో మొదటి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే కొలతలు మరియు ప్రమాణాలకు సంబంధించి 2 మార్కుల ప్రశ్నలు చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే 1 వర్డ్ ఆన్సర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏ విధంగా ఇవ్వచ్చు అనేది మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. అదేవిధంగా ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడనేది ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాము. సో టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ఆన్సర్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మనము 85 అవుట్ ఆఫ్ 85 స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనము ఆన్సర్స్ అనేవి ఖచ్చితంగా చేయాలి. లాస్ట్ టైం లాగా మనకి వెయిటేజ్ అనేది ఓన్లీ ఒక 10 చాప్టర్స్ నుంచి కాకుండా ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఖచ్చితంగా 1-2 మార్కుల ప్రశ్న అయితే వస్తుంది. సో కాబట్టి ఆ 2 మార్కుల ప్రశ్నలు 2 మార్క్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎక్కువగా 80 అబోవ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో లేదా 75 అబోవ్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. అలాగే మినిమం మనము ఎంత స్కోర్ చేయాలనేది కూడా బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఈ మనకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత స్కోర్ చేయాలనే వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను లింకు. సో ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు యాక్సెస్ చేయొచ్చు. సో నా ఛానల్ ద్వారా నేను ఈ కింద కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేశాము. దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ లింక్లో ఉంటుంది, మీరు వెళ్ళి యాక్సెస్ చేయొచ్చు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో. సో నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్కుల ప్రశ్న, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి. వాట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్? సార్థక అంకెలు లేదా సార్థక సంఖ్యలు అంటే ఏమిటి? వాట్ డూ దే రిప్రజెంట్ వెన్ రిపోర్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ మెజర్మెంట్? సో వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతున్నాడు. అంటే సార్థక సంఖ్యలు అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత. ఇక్కడ సార్థక సంఖ్యలు అంటే ఏంటో చెప్పి వాటి ప్రాముఖ్యత రాస్తే 2 మార్కులు వస్తాయమ్మా. సార్థక సంఖ్య అంటే ఏమిటి అని ఒకటి రాస్తే మనకు 1 మార్కే వస్తుంది. వాటి ప్రాముఖ్యత కూడా రాస్తే మనకి ఫుల్గా 2 మార్కులు అయితే వస్తాయి. సో వాట్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ అండ్ సో డిజిట్స్ ఈజ్ మెజర్డ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ దట్ ఆర్ నోన్ విత్ సర్టెనిటీ ప్లస్ 1 ఫైనల్ డిజిట్ ఎస్టిమేటెడ్ ఆర్ అన్సర్టెన్. సో దే ఆర్ మీనింగ్ఫుల్ డిజిట్స్ ఇన్ ఎ నెంబర్. సో ఇక్కడ కొలత లేదా లెక్కించిన విలువలో ఖచ్చితంగా తెలిసిన అంకెలు, అలాగే చివరిగా ఉన్నటువంటి అంకె ఒక అంచనా వేసిందనమాట అంకె. సో వాటిని మనం సార్థక సంఖ్యలు లేదా సార్థక అంకెలు అంటాం, ఏదైనా అనొచ్చు. కాబట్టి మనం టోటల్ డిజిట్స్లో లాస్ట్ డిజిట్ మాత్రం అన్సర్టెనిటీ, అంచనా వేసింది. మిగిలిన ముందున్నవన్నీ కూడా సర్టెనిటీ, ఖచ్చితమైనటువంటి విలువలు అనమాట. సో ఇక్కడ ప్రెసిషన్ ఆఫ్ మెజర్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుందంటే దే ఇండికేట్ హౌ ప్రెసెస్ ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్. సో మనం ఉపయోగించినటువంటి పరికరంలో ఎంత ఖచ్చితంగా కొలుస్తుంది అనేది చెప్తుంది అది. ఏ హయ్యర్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇండికేట్ హయ్యర్ ప్రెసిషన్. సో మనకి ఖచ్చితమైన సంఖ్యలు ఎక్కువ వస్తే మనం ఏదైతే పరికరం ఉపయోగించామో పరికరం యొక్క సున్నితత్వం ఎక్కువ ఉంటుందని అర్థం. నెక్స్ట్ రిలయబిలిటీ, దే షో విచ్ డిజిట్స్ ఇన్ ఏ రిజల్ట్ ఆర్ ట్రస్ట్ వర్తీ అండ్ మీనింగ్ఫుల్. అంటే ఇది ఫలితంలో ఎంతవరకు నమ్మదగిన అంకెలు ఉన్నాయో చెప్తుంది. అంటే ఎంతవరకు మనం ఆ వాల్యూ తీసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ చెప్తుంది. అన్సర్టెనిటీ, ద లాస్ట్ డిజిట్ రిప్రజెంట్స్ అన్సర్టెనిటీ ఇన్ ద మెజర్మెంట్. చివరి అంకె ఎప్పుడూ కూడా కొద్దిపాటి అంచనాతోనే వేస్తాం. సో అది కొలతలో ఉన్నటువంటి అనిశ్చితత్వాన్ని సూచిస్తుందమ్మా. సో అంతకుముందు వరకు నా డిజిట్స్ కరెక్ట్గానే ఉంటాయి, బట్ లాస్ట్ డిజిట్ మాత్రం కొంత అన్సర్టెనిటీ అయితే ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక స్కేల్లో 114.8 మిల్లీమీటర్లను కొలిచినప్పుడు 114 అనేవి ఖచ్చితంగా ఉంటాయి. బట్ 8 ఏదైతే ఉందో అది అంచనా వేసిన అంకె కాబట్టి అందులో మనకి అన్సర్టెనిటీ అని ఉంటుంది. బట్ దీంట్లో మొత్తం సార్థక సంఖ్యలు ఎన్ని అంటే 1, 1, 4, 8. మొత్తం ఈ 4 కూడా సార్థక సంఖ్యలు. 4 సార్థక సంఖ్యలు ఉన్నాయని చెప్తామన్నమాట. 0 కాని అంకెలు ముఖ్యమైన సంఖ్యలే. 2 0 కాని అంకెల మధ్య ఉన్న సున్నాలు ముఖ్యమైనవే. అంటే 204 అన్నామనుకో 3 అవుతాయమ్మా, 3 సార్థక సంఖ్యలు అవుతాయి. దశాంశ బిందువు ఉన్నప్పుడు చివరిలో ఉండే సున్నాలు ముఖ్యమైనవి. దశాంశ బిందువు ఉన్నప్పుడు కూడా
చివరిలో ఉండే సున్నాలు కూడా ముఖ్యమైనవి. సో ఇది మనం సిగ్నిఫికెంట్ డిజిట్స్ లేదా ఫిగర్స్ ఉపయోగించేటప్పుడు మనం ఉపయోగించేటువంటి రూల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది. సో మామూలుగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటే ఏంటో రాయాలి. సో అలాగే దాని యొక్క ప్రాముఖ్యత అడిగాడు కాబట్టి ప్రెసిషన్ ఇన్ మెజర్మెంటు, రిలయబిలిటీ, అన్సర్టనిటీ ఈ 3 విషయాలు అయితే ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ప్రాథమిక యూనిట్, ఉత్పన్న యూనిట్ మధ్య ఉండేటువంటి తేడా అంటున్నాడు. ఫండమెంటల్ యూనిట్స్కి డిరైవ్డ్ యూనిట్స్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ అడిగాడు. సో డిఫరెన్స్ వచ్చేసి డిపెండెన్సీ. సో ఇండిపెండెంట్గా ఉంటాయి. ఇవి డిపెండెంట్ ఆన్ ఫండమెంటల్ యూనిట్స్, అంతే కదమ్మా. డిరైవ్డ్ యూనిట్స్ డిపెండ్ ఆన్ ఫండమెంటల్ యూనిట్స్, బట్ ఫండమెంటల్ యూనిట్స్ ఆర్ ఇండిపెండెంట్, స్వతంత్రంగా ఉంటాయి. ఇవేమో ఫండమెంటల్ యూనిట్స్ మీద అంటే ప్రాథమిక యూనిట్స్ మీద, భౌతిక రాశుల మీద ఆధారపడి ఉంటాయి. సో కెనాట్ బి రిజాల్వ్డ్ ఫర్దర్ అంటే మాస్, లెంగ్త్, కిలోగ్రామ్ ఇవి ఉన్నాయనుకో వీటిని ఇంకా మనము రిజాల్వ్ చేయలేం. బట్ దే ఆర్ అప్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ఆర్ డివైడింగ్ ఫండమెంటల్ యూనిట్స్. సో ప్రాథమిక యూనిట్స్ని గుణించడం ద్వారా కానీ భాగించడం ద్వారా కానీ మనకి డిరైవ్డ్ యూనిట్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఓన్లీ 7+2 అమ్మ, 7+2 మనకు ఉన్నాయి ఎస్ఐ సిస్టంలో. బట్ డిరైవ్డ్ యూనిట్స్ అనేవి అన్లిమిటెడ్. ఈ కాంబినేషన్తో మనకి ఎన్నైనా డిరైవ్డ్ యూనిట్స్ అయితే వస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మీటర్, కిలోగ్రామ్, సెకండ్స్. ఇక్కడేమో న్యూటన్, వాట్, పాస్కల్ ఇవన్నీ కూడా డిరైవ్డ్ యూనిట్స్ అమ్మ. సో ఇవి మనకి ఫండమెంటల్ యూనిట్స్కి డిరైవ్డ్ యూనిట్స్కి ముఖ్యమైనటువంటి డిఫరెన్సెస్. నెక్స్ట్ వాట్ ఆర్ ద 2 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ టు మెజర్ యాంగిల్. కోణాన్ని కనుక్కోవడానికి ఉపయోగించేటువంటి 2 ప్రాథమిక భౌతిక రాశులు. ఇవి అనుబంధం, సప్లిమెంటరీ అనమాట. అది మనకు తెలుసు. ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్. సమతల కోణము, ఘన కోణము. ప్లేన్ యాంగిల్ని రేడియన్లో కొలుస్తాము, సమతల కోణాన్ని స్టెరేడియన్లో కొలుస్తాము. సో ఇది వాటికి ఉపయోగించేటువంటి సింబల్స్. మనకి పూర్తిగా రేడియన్ అన్న రాయాలి లేదా ఆర్ఏడి అని ఉపయోగిస్తాము. ఇక్కడ కూడా స్టెరాడియన్ పూర్తిగా అన్న రాయాలి లేదా ఎస్ఆర్ అని ఉపయోగిస్తాం. సో ఇవి 2 సప్లిమెంటరీ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సమతల కోణము, ఘన కోణము అనుబంధము ప్రాథమిక యూనిట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. ఒకే భౌతిక రాశికి వేర్వేరు ప్రమాణాలు ఎందుకుంటాయని అడుగుతున్నాడు. ఒకే భౌతిక రాశికి వేర్వేరు ప్రమాణాలు ఎందుకుంటాయి అంటే సేమ్ ఫిజికల్ క్వాంటిటీ డ్యూ టు హిస్టారికల్ డెవలప్మెంట్స్ అండ్ డ్యూ టు రీజనల్ సిస్టమ్స్. సో ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి మనకి సిస్టమ్ అనేది మారిపోతుంది. ఉదాహరణకి సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటే ఇప్పుడు అంతా మొత్తం వరల్డ్ అంతా ఒకటే వాడుతున్నాం. సిజిఎస్ ఉంటుంది, ఎంకేఎస్ ఉంటుంది, ఎఫ్పిఎస్ ఉంటుంది. ఇంతకుముందు అయితే ఎఫ్పిఎస్ సిస్టమ్ ఉండేది, ఎంకేఎస్ సిస్టమ్ ఉండేది, సిజిఎస్ సిస్టమ్ ఉండేది. సో మనకి ఏ సిస్టమ్ కావాలంటే ఆ సిస్టంలో మనము యూనిట్స్ని కొలిచేవాళ్ళం. అది రీజియన్ని బట్టి మారిపోతూ ఉండేది. ఎఫ్పిఎస్ అంటే మనం బ్రిటిష్ సిస్టమ్ అంటాం. అండ్ నీడ్ ఫర్ కన్వీనియన్సింగ్ మెజరింగ్ డిఫరెంట్ స్కేల్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఆబ్జెక్ట్స్ కొలవాలంటే మిల్లీమీటర్స్లో కొలుస్తాము, లాంగ్ డిస్టెన్సెస్ కొలవాలంటే కిలోమీటర్స్లో కొలుస్తాం. సో దానివల్ల మనకి ఒక ఫిజికల్ క్వాంటిటీకే డిఫరెంట్ యూనిట్స్ అనేవి ఉంటాయి. మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ అంటే వాళ్ళ లెంగ్త్ని కొలవడానికే మనకి ఇన్ని ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్ స్కేల్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి. అందువల్ల ఈ ప్రాంతీయ పద్ధతులు అలాగే వివిధ కొలమాన పద్ధతులు ఉన్నాయి. అలాగే అవసరానికి అనుగుణంగా అనుకూలతలు, చిన్న కొలత పెద్ద కొలత ఉంటాయి. కాబట్టి మనకి వేర్వేరు ప్రమాణాలు అనేవి అయితే ఉపయోగించబడతాయి. అది దీనికి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డిఫైన్ ప్లేన్ యాంగిల్. సమతల కోణాన్ని నిర్వచించమంటున్నాడు. ఏ ప్లేన్ యాంగిల్ ఈజ్ ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 స్ట్రైట్ లైన్స్. అంటే 2 సరళ రేఖల మధ్య ఏర్పడేటువంటి ఖండన బిందువు ఏదైతే ఉందో అక్కడ ఒక శీర్షం ఏర్పడుతుంది. ఆ ఏర్పడినటువంటి శీర్షాన్నే మనం ఏమంటాము, కోణము అంటాం. యాంగిల్ ఆల్ఫా కానీ థీటా కానీ ఫైతో కానీ చూపిస్తాము. ఇట్ మెజర్స్ ది అమౌంట్ ఆఫ్ రొటేషన్. సో ఎంత అక్కడ మనకి భ్రమణం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. 2 బిందువుల మధ్య ఉండేటువంటి భ్రమణం ఎంత జరిగింది 2 రేఖాఖండాల మధ్య అనేది మనకు తెలియజేస్తుంది. యూజువల్గా ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం, రేడియన్లో కానీ ఈ ప్లేన్ యాంగిల్ని మనం ఎందులో కొలుస్తాము, రేడియన్స్లో కొలుస్తాం. ఇందాక ఒక క్వశ్చన్లో కూడా వచ్చింది మనకి ఏ ప్లేన్ యాంగిల్ యూనిట్స్ ఏంటని. సో దీన్ని మనం రేడియన్స్ లేదా సాధారణంగా డిగ్రీలో కూడా కొలుస్తూ ఉంటాం. కాబట్టి ఒక ద్విమితీయ తలంలో 2 సరళ రేఖలు ఒకే బిందువు వద్ద కలుసుకున్నప్పుడు ఆ రేఖల మధ్య ఏర్పడేటువంటి కోణాన్నే మనము సమతల కోణంగా నిర్వచిస్తూ ఉంటాము. ఇది కోణానికి సంబంధించి సాధారణంగా థీటా కానీ ఆల్ఫా, ఫై ఇలాంటి సింబల్స్తో దీన్ని మనము డినోట్ చేస్తూ ఉంటాము. దీన్ని రేడియన్ లేదా డిగ్రీలో కొలుస్తాము. నెక్స్ట్ వాట్ ఈజ్ మెంట్ బై డైమెన్షన్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. భౌతిక రాశి యొక్క మితి అంటే ఏమిటంటాడు. The dimensions of physical quantity are defined as powers, exponents, to which fundamental units such as mass, length, time, etc. must be raised to represent a derived physical quantity. They are represented using square brackets, usually in terms of mass, length, time.
అంటే సాధారణంగా ఒక భౌతిక రాశిని ఏం చేస్తామంటే మనం ప్రాథమిక కొలతలు ద్రవ్యరాశి పొడవు కాలాలు కొంచాల్సిన ఘాతాంకాలతో వాటిని మనం సూచిస్తాం. ఉదాహరణకు వెలాసిటీ ఉందమ్మా. వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్ అంటే లెంగ్త్ బై టైం కదా. L⁻⁻1 అంటే L పవర్ 1 T⁻⁻1 ఇలా చూపిస్తాము. ఇది వేగానికి సంబంధించి మితి ఫార్ములా అనమాట. V = L⁻⁻1. సో ఈ రకంగా రిప్రజెంట్ చేయడాన్ని మనము మితి ఫార్ములా, అదే భౌతిక రాశి యొక్క మితి అంటాము. దీన్ని మితి ఫార్ములా అని కూడా మనము చెప్తాము, L⁻⁻1. సో ఇక్కడ చూడండి, అదే అడిగాడు, వాట్ ఈజ్ మెంట్ బై డైమెన్షనల్ ఫార్ములా. మితి ఫార్ములా అనగానేమన్నాడు. A dimensional formula is an expression that shows how and which of the fundamental quantities such as mass, length and time are involved in a derived physical quantity raised to suitable powers. సో ఇందాక మనం చెప్పుకున్నాం వెలాస్టిక్ ఎగ్జాంపుల్. సో అదే ఇక్కడ చెప్తున్నాం అనమాట. అంటే ప్రాథమిక రాశులైన భౌతిక రాశులు ఏవైతే ఉన్నాయో ద్రవ్యరాశి పొడవు కాలాలు యొక్క ఘాతాంకాలుగా మనం సూచించే పద్ధతిని మితి ఫార్ములా లేదా మితి సూత్రం అంటాము. ఇది ఆ రాశి ఏ ప్రాథమిక ప్రమాణాలపై ఆధారపడి ఉందనేది మనకు చెప్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ బలం తీసుకున్నారు, ఫోర్స్ = మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా, F=ma. సో మాస్ని కేజీలో కొలుస్తాము, యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో కొలుస్తాము. సో కాబట్టి mL⁻⁻2 అనేది బలానికి సంబంధించిన మితి ఫార్ములా, mL⁻⁻2. సో కాబట్టి ఈ రకంగా మనం మితి ఫార్ములాలు అయితే ప్రతి ఒక్క ఫిజికల్ క్వాంటిటీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా యూనిట్స్ కనుక్కొని యూనిట్స్ని మనం ఇలాగా మాస్ ఏమో M తోటి, లెంగ్త్ ఏమో L తోటి, టైం ఏమో Tతో డినోట్ చేసి వాటి యొక్క పవర్స్ ఏదైతే ఉందో అవి రిప్రజెంట్ చేస్తే దాన్నే మనము డైమెన్షనల్ ఫార్ములాగా చెప్తాం. నెక్స్ట్ జౌల్ పవర్ మీటర్, జౌల్ పవర్ మీటర్ స్క్వేర్ యూనిట్లు కలిగిన భౌతిక రాశులు అంటున్నాడు. జౌల్ పవర్ మీటర్ అంటే బలము, ఫోర్స్ అనేది ఒకటి, లీనియర్ ఎనర్జీ డెన్సిటీ రేఖీయ శక్తి సాంద్రత, అలాగే బలము, ఈ రెండు కూడా జౌల్ పర్ మీటర్స్ కలిగినటువంటి భౌతిక రాశులు. అలాగే జౌల్ పర్ మీటర్ స్క్వేర్ అంటే సర్ఫేస్ ఎనర్జీ డెన్సిటీ, ఉపరితల శక్తి సాంద్రత, లేదా సర్ఫేస్ టెన్షన్కి కూడా అంటే ఉపరితల తన్యత, తల తన్యత అంటాం కదా. సో దానికి కూడా జౌల్ పర్ మీటర్ స్క్వేర్ అనేటువంటి యూనిట్స్ ఉంటాయి. సో కాబట్టి మనల్ని జౌల్ పర్ మీటర్ స్క్వేర్ ఒకటి రాసినా మనకి ఆన్సర్ సరిపోతుంది. ఫోర్సు సర్ఫేస్ ఎనర్జీ డెన్సిటీ రాసినా సరిపోద్ది, లేదా లీనియర్ ఎనర్జీ డెన్సిటీ, సర్ఫేస్ ఎనర్జీ డెన్సిటీ అంటే ఒక యూనిట్ రాస్తే సరిపోతుందమ్మా. సో మనకి తెలుసు కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి రెండు రాసుకున్నాము. సో జౌల్ పర్ మీటర్కి ఫోర్సు, లీనియర్ డెన్సిటీ, బలము, రేఖీయ శక్తి సాంద్రత. జౌల్ పర్ మీటర్ స్క్వేర్కి వచ్చేటప్పటికి సర్ఫేస్ ఎనర్జీ డెన్సిటీ, సర్ఫేస్ టెన్షన్, ఉపరితల శక్తి సాంద్రత, తల తన్యత, ఇవి రెండు మనకి ఉదాహరణలు అయితే ఉన్నాయి. ఇవి మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ నుంచి ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో వీటిని బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఎగ్జామినేషన్లో మీరు అనుకున్నటువంటి హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేయాలంటే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మన ఛానల్లో ఈ 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఫస్ట్ మనం చెప్తున్నాము. అలాగే తర్వాత షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఎవరైతే రాస్తున్నారో ఏపీ మరియు తెలంగాణలో వాళ్ళకైతే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.